Praise the Lord. Praise the Lord and praise the Lord. Greetings to you all in the name of the Jesus. So all the glory to Jesus. So really happy to meet you all once again in Jesus' name. So today is a blessed day. Let's we rejoice in the Spirit of God and the spiritual realm. Hallelujah. Thank you. Thank you. Welcome today Facebook Live. Welcome today Facebook Live. Welcome in Jesus' name. Praise the Lord. Yes. Praise the Lord. Hallelujah. Glory. Hallelujah. Thank you, Jesus. Praise the Lord. Welcome and welcome to Facebook Live. Welcome to each and everyone. Yes. Praise to Jesus. ఏసకే మహిమ కలుగును గాకండి. వందనాలండి. Welcome today Facebook Live. Praise the Lord. Yes. Very happy to meet you all today in Jesus name. ఏసై నామన మీ అందరినీ కలుసుకోవడం నాకు బహు సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తుందండి. సో హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందండి? ఆర్ యు డైలీ బ్లెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యంతో మీరు అనుదినము మరి ఏమవుతుందంటే ఆస్వాదింపబడుతున్నారా అండి? ఎస్, ఐఎమ్ బ్లెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి నేను యేసయ్య వాక్యంతో నేను ఆస్వాదింపబడి ఉన్నానండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఓకే, సో ఆ పాట పాడుకుందామండి. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలెయుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండా నేను ఏషావని యోర్దానును విడగొట్టేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాతో ఉండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానంతో మాట్లాడేదన్. నీవు నాలో ఉండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానంతో మాట్లాడేదన్. దేవదూతల రూపంలో మారిపోదును, దేవదూతల రూపంలో మారిపోదును. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఎస్, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. టుడే ఇస్ ఎ వెరీ షార్ట్ మెసేజ్. ఈరోజు చాలా చిన్న మెసేజ్ అనేది ఉంటుందండి. ఎస్తేర్ లాస్ట్ పార్ట్, ఎస్తేర్ చివరిది మనం చూడబోతున్నామండి. సో లెట్స్ సింగ్ వన్ మోర్ సాంగ్. అందుకే ఇంకొక పాట పాడుకుందామండి. ఐ వాంట్ టు సింగ్ దిస్ వన్ బ్యూటిఫుల్ సాంగ్. ఇది ఒక మంచి పాట అండి. యునో ఇన్ ద నేమ్ దట్ ఈస్ అ హిందీ సాంగ్, హిందీ పాట అండి. ఓకే ఓకే, నౌ ఐమ్ గోయింగ్ టు సింగ్ ద హిందీ సాంగ్. నేను హిందీ పాట పాడబోతున్నానండి. यीशु मसीहा तेरे जैसा है कोई नहीं, तेरे चरणों के झुके आसमां और महिमा गाए ज़मीं. हम गाए हो सना ओ राजा होगा है राजा, तेरी महिमा होवे सदा. हम गाए हो हमारे
पापों को छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए हो सना और अच्छा होगा हे राजा, तेरी महिमा होवे सदा। हम गाए हो हमारा खुदा। यस, ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ రియలీ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. యాక్చువల్లీ టుడే ఐఎమ్ ఫాస్టింగ్. ఈరోజు నేను ఉపవాసం ఉన్నానండి. సో ఐ థింక్ టైమ్ ఇస్ 4 o'clock. 4 o'clock అండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రీచింగ్. వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ డు ద ప్రేయర్. ప్రార్థనతోటి ముందుకెళ్దాము. టుడే ఈజ్ అ వెరీ షార్ట్ మెసేజ్. నేను చెప్పాను కదా చాలా చిన్నది ఈరోజు మెసేజ్. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఎ ప్రేయర్. నేను ప్రార్థనతోటి స్టార్ట్ చేయబోతున్నానండి. మహోన్నతుడా, అద్వితీయుడా, ఆలోచనకర్త, బలవంతుడా, సకల ఆశీర్వాదాలకి గొప్ప తండ్రి నీకే స్తోత్రం. మహానీయుడా నీకే వందనాలు తండ్రి. ఈరోజు ఎస్తేరు చివరి భాగం చూస్తుండగా తండ్రి, మీ ఆత్మచేత తండ్రి నేన తండ్రి నేను ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, ఎస్తేరు ఎలాగ దీవింపబడిందో, ఎస్తేరు ఎలాగ ప్రార్థన శక్తితో ఉపవాస ప్రార్థనతో తండ్రి తన జనులు రక్షించుకుందో, అదేవిధంగా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ తండ్రి నేన తండ్రి వారి కుటుంబాన్ని రక్షించుకునే భాగ్యం దయచేయమని, వాళ్ళ జీవితాలను తండ్రి మీరు వెలిగించమని, రీలారాబా షియరా వారి జీవితాన్ని మీరు వెలిగించమని, దహించి అగ్నివై తండ్రి వాళ్ళ జీవితాల్లో మీరు కార్యం చేయమని, మహానీయుడమైన దేవుడు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు వాళ్ళ జీవితాన్ని అద్భుతాలు చేసి వాళ్ళ జీవితాలను తండ్రి త్రిప్పివేయమని, ఎందరైతే నీ ఆత్మ చేత నడిపింపబడాలని కోరుతున్నారో, ఎంతమంది అయితే నీ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని కోరుతున్నారో, ఎంతమంది అయితే నీ సేవ చేయాలని కోరుతున్నారో, ప్రతి ఒక్కరిని మీ సేవలో బలంగా మీరు వాడుకోమని ఆచరించని వేడుకుంటున్నాం నైనా. ఆయా వింటున్న ప్రతి బిడ్డను తండ్రి నేనా మీ జ్ఞాపకం చేసుకోమని, వాళ్ళ అవసరాన్ని మహిమలో తీర్చమని వేడుకుంటూ ఈ ఉపవాస ప్రార్థనని తండ్రి మీరు ఆలకించి ఉన్నందుకే, అయ్యా తండ్రి నేను పొద్దున్న నుంచి తండ్రి సాయంత్రం తండ్రి 4 గంటలకి ఉపవాస ప్రార్థన మీరు ఆలకించి ఉన్నందుకే నీకే వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నీ మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు తండ్రి తండ్రి మీరు జరిగించమని వేడుకుంటూ, నన్నే తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ వేసినాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్ అండి. సో టుడే అవర్ టాపిక్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎస్తేర్ పార్ట్ 6. ఎస్తేర్ పార్ట్ లాస్ట్ అండి. సో లెట్స్ సీ ద ఎస్తేర్ 8th చాప్టర్. ఒకసారి మనం ఎస్తేర్ 8th చాప్టర్ చూద్దాం. So we have understand that you know that when anybody is touched the anointed children they will be hung up. మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము అంటేనండి, ఎవరైతే యేసయ్య వారి బిడ్డలు, ఎవరైతే యేసయ్య చేత అభిషేకింపబడి ఉంటారో వాళ్ళని ముట్టుకుంటే మరి ఏమవుతుంది, అన్యులు అంటే మరి వాళ్ళే మరణం పొందుతారు అని మనం తెలుసుకుని ఉన్నామండి. సో we understand that Haman was dead. మనకు అర్థమైపోయింది హామాన్ చనిపోయాడు. సో ఆఫ్టర్ దిస్ తర్వాత ఏమైందండి, సో యు నో దట్ కింగ్ వాస్ చేంజ్డ్. మరి రాజు మార్చబడి ఉన్నారండి. సో హీ వాస్ కాల్డ్ ద మొర్దెకై టు హిస్ కింగ్డమ్. మరి మొర్దెకైని ఈ యూదుని మరి రాజుల్లోకి పిలిచి ఉన్నారండి. లెట్స్ సీ దిస్. మనం చూద్దాం. ఎస్తేర్ 8th chapter. On that day, King Ahasuerus gave to Queen Esther the house of the Haman, the enemy of the Jews, and Mordecai came before the king. For Esther had told what he was to her, and the king took off his signet ring, which he had taken from Haman, and gave it to Mordecai. And Esther set Mordecai over the house of Haman. ఆ దినమున రాజు అయిన అహర్వేషు యూదులకు శత్రువు అయిన హామానును ఇంటి రాణి అయిన చూసారని ఇంటిని రాణి అయిన ఎస్తేరుకి ఇచ్చాడంట. సో ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలని రాజునకు తెలియజేసింది ఏం తెలియజేసిందంటానండి, అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైన హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. సో నౌ వి ఆర్ గోయింగ్ టు సీ దట్ ఎస్తేర్ ఫాదర్ వాస్ బ్లెస్డ్. దిస్ ఈస్ ద లాస్ట్ చాప్టర్. మరి ఎస్తేర్ తండ్రి ఎలాగ దీవింపబడినాడో మనం చూస్తున్నామండి. యు నో దేర్ ఈస్ అ వన్ వండర్ఫుల్ ప్లాన్ దట్ జీసస్ ఈస్ హ్యావింగ్ అపాన్ అవర్ లైఫ్. మన జీవితంలో యేసయ్య ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడండి. వేర్ ఇస్ ద ఎస్తేర్? ఎస్తేర్ ఎక్కడ ఉండేదండి? షీఈస్ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆమె ఒక మధ్యతరగతి కుటుంబము నుంచి వచ్చిందండి. షీ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ షీ విల్ బికమ్ ద క్వీన్. ఆమె అసలుకి ఊహించి ఉండదు ఆమె రాణిగా మార్చబడుతుందని ఆమెకు తెలియదండి.
సో దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తమై ఉన్నదండి. హై స్టేటస్, ఎంత ఉన్నతంగా యేసయ్య ఆస్వాదించాడండి. అండ్ వేర్ దిస్ మొర్దెకై, ఈ మొర్దెకై ఎక్కడ వాడండి? హీ ఈజ్ అ జ్యూ, అతను యూదుడు. హీ ఈజ్ ఆల్సో మిడిల్ క్లాస్ పర్సన్. మరి ఇతను కూడా మధ్య తరగతి వాడేనండి. బట్ సీ హౌ జీసస్ వాజ్ బ్లెస్డ్ హిమ్ టు. మరి యేసయ్య ఎలాగ మొర్దెకైని దీవించాడో కూడా మనం చూస్తున్నామండి. దట్ సేమ్ గాడ్, అదే దేవుడు టుడే హీ వాంట్ టు బ్లెస్ యువర్ లైఫ్. అదే దేవుడు నిన్ను కూడా ఈరోజు ఆస్వాదించాలని కోరుతున్నాడు. హౌ హీ వాజ్ బ్లెస్డ్ ద ఎస్తేర్, ఎస్తేర్ని ఎలాగ దీవించాడో, హౌ హీ వాజ్ బ్లెస్డ్ ద మొర్దెకై, మొర్దెకైని ఎలాగ దీవించాడో, సేమ్ జీసస్, అదే యేసయ్య టుడే హీ వాంట్ టు బ్లెస్ యువర్ లైఫ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి సహోదరులారా, అదే యేసయ్య ఈరోజు నీ జీవితాన్ని ఈరోజు ఆస్వాదించాలని కోరుతున్నాడు. సేమ్ గాడ్, అదే దేవుడు. ఎస్తేర్ బ్లెస్సింగ్స్ ఇస్ యువర్ బ్లెస్సింగ్స్ టుడే. ఎస్తేర్ ఆశీర్వాదాలు నీ ఆశీర్వాదాలంటే ఈ రోజు నుంచి. మొర్దెకై బ్లెస్సింగ్స్ ఇస్ టుడే యువర్ బ్లెస్సింగ్స్ టుడే. మొర్దెకై పొందిన ఆశీర్వాదం నీ ఆశీర్వాదాలంటే. యు నో దట్, మీకు తెలుసా? హామాన్ హౌస్, హామాన్ ఉన్న ఇల్లు, హామాన్ స్టేటస్, హామాన్కు ఉన్న అధికారము, హీ వాజ్ ద గుడ్ స్టేటస్, మంచి అధికారంలో ఉన్నాడు కదండి, మంచి పదవిలో ఉన్నాడు కదా. ఆల్ థింగ్స్ అన్ని అంటే ఇట్ వాజ్ బిలాంగ్స్ టు ద మొర్దెకై, మొర్దెకైకి చెందినవండి. దట్ ఓన్లీ వి ఆర్ సీయింగ్ ఇన్ ద బైబిల్. మన వాక్యంలో అదే చూస్తూ ఉన్నామండి. హిస్ హౌస్, అతని ఇల్లు కూడా అంటానండి, ఎవ్రీథింగ్ అన్నీ అండి. దట్ మీన్స్ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, వెన్ వి డిపెండ్ అపాన్ జీసస్, మనం యేసయ్య మీద ఆధారపడినప్పుడు, మొర్దెకై ఇస్ హ్యావింగ్ ద ఫెయిత్ అపాన్ జీసస్ ఏ లాట్. ఎస్టర్డే ఆల్సో ఐ సెడ్, మరి నేను ఎస్టర్డే కూడా చెప్పి ఉన్నాను, మొర్దెకైకి యేసయ్య మీద ఎంతో విశ్వాసం అనేది ఉందండి. డెఫినెట్లీ, తప్పకుండా జీసస్ విల్ సేవ్ us, తప్పకుండా యేసయ్య కాపాడతాడు. డెఫినెట్లీ జీసస్ విల్ డిస్ట్రాయ్ దిస్ హామాన్, హామాన్ని దేవుడు హతం చేస్తాడు. డెఫినెట్లీ జీసస్ విల్ సేవ్ ద ఆల్ అవర్ జ్యూస్, మరి యూదులైన మమ్మల్ని కాపాడతాడని. మొర్దెకై ఇస్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద ఫెయిత్. మొర్దెకైకి ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడండి. దట్ ఫెయిత్, ఆ విశ్వాసాన్ని వెన్ హీ వాజ్ టీచ్డ్ ద ఎస్తేర్, ఎస్తేర్కి అతను బోధించినప్పుడు, షీ వాజ్ ఫిల్డ్ విత్ అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో ఆమె కూడా నింపబడి, అండ్ షీ ఆల్సో హ్యావింగ్ ద వెరీ వండర్ఫుల్ ఫెయిత్, అద్భుతమైన విశ్వాసం కలిగిన స్త్రీగా మార్చబడిందండి ఆమె. షీ వాజ్ రెడీ టు గివ్ అవర్ లైఫ్ ఆల్సో. ఆమె ఎలా సిద్ధపడిందంటే, ఆమె జీవితాన్ని కూడా పణంగా పెట్టేసిందండి. షీ వాజ్ సాక్రిఫైస్డ్ ఫర్ హర్ పీపుల్. మరి ఆమె ఏం చేసిందంటే, త్యాగం చేయాలనుకున్నదంటే. ఏ త్యాగం అంటే, తన ప్రజల కోసం తన మరణమైనా సరే అనుకుని ఆమె ఉద్దేశించిందండి. బట్ కానీ దట్ ఈస్ నాట్ ద జీసస్ ప్లాన్. అది యేసయ్య చిత్తం కాదండి. జీసస్ ప్లాన్, యేసయ్య చిత్తం ఏంటంటే, త్రూ బై ద ఎస్తేర్, ఎస్తేర్ ద్వారా జీసస్ వాంట్ టు సేవ్ ద ఆల్ ద ఇథియోపియా కింగ్డమ్. ఇథియోపియా రాజ్యాన్నంతా యేసయ్య రక్షించాలని కోరుతున్నారండి. సో జీసస్ వాజ్ సేవ్డ్, యేసయ్య రక్షించానండి. జీసస్ వాజ్ సేవ్డ్ ద కింగ్ అహర్సెస్, రాజైన అహర్వేషు రాజుని యేసయ్య రక్షించానండి. ఆల్ ద పీపుల్ నోస్ దట్ జీసస్ ఈజ్ అ రియల్ గాడ్. ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారండి, యేసు ప్రభువు నిజమైన దేవుడని తెలుసుకున్నారండి త్రూ బై ద ఎస్తేర్. ఎస్తేర్ ద్వారా అండి టుడే ఇన్ యువర్ లైఫ్, ఈ రోజు నీ జీవితంలో అదర్స్, అవతల వాళ్ళు, దే మస్ట్ నో, తెలుసుకోవాలి. దాట్ ఏమని తెలుసుకోవాలంటే, జీసస్ ఈజ్ అ రియల్ గాడ్, యేసయ్య నిజమైన దేవుడు. వెన్ యు కమ్ టు జీసస్, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, వెన్ యు సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్, నువ్వు యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించినప్పుడు, జీసస్ విల్ బ్లెస్ యు. యేసయ్య నిన్ను దీవిస్తాడు అని, ఆశీర్వదిస్తాడు అని. Jesus will end up this COVID-19 when you do like a Esther fasting prayer. ఈ COVID-19 యేసయ్య అంతమందిస్తారండి ఎప్పుడైతే నువ్వు ఎస్తేర్ లాగా ఉపవాస ప్రార్థన కలిగి జీవిస్తావో, ఉపవాస ప్రార్థన చేస్తావో. ఎస్తేర్ ప్రేయర్, ఎస్తేర్ ప్రార్థన was shaken the king heart. మరి కింగ్ హార్ట్ ని, మరి రాజు హృదయాన్ని కదిలించి వేసిందండి. టుడే యువర్ ప్రేయర్, ఈ రోజు నీ ప్రార్థన has to shake the boundaries of the Satan. సాతానుగా ఉన్న ఆ సాతానికి ఉన్న సమస్తమైన పన్నాగాలు, కుతంత్రాలు, సాతాను బౌండరీస్ అని షేక్ అయిపోవాలని నీ ప్రార్థన ద్వారా. లైక్ దట్ ప్రేయర్ యు హావ్ టు డూ. అలాంటి ప్రార్థన చేయాలి. టు విన్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని గెలుచుకోవాలంటే, టు విన్ యువర్ చర్చ్, నీ మందిరాన్ని గెలుచుకోవాలంటే, టు విన్ యువర్ హస్బెండ్ హార్ట్, నీ భర్త హృదయాన్ని నువ్వు గెలుచుకోవాలంటే, టు విన్ యువర్ వైఫ్ హార్ట్, నీ భార్య హృదయాన్ని నువ్వు గెలుచుకోవాలంటే, యు నీడ్ ద ప్రేయర్ లైఫ్. ప్రార్థన జీవితం నీకు కావాలంటే, మొర్దెకై ఈస్ హ్యావింగ్ ద వండర్ఫుల్ ప్రేయర్స్. మరి మొర్దెకై ఎలాంటి ప్రార్థన చేశాడంటే, ప్రార్థన పూర్వమైన ఆత్మ అతని మీద ఉందండి. హీస్ హ్యావింగ్ ద ప్రేయర్ స్పిరిట్ అపాన్ హిమ్. అతని మీద ప్రార్థన ఆత్మ ఉండింది కాబట్టి he was landed the Esther also same way. అలాగనే ఎస్తేర్ని కూడా ఆయన పెంచి పెద్దదాన్ని చేసి ఉన్నాడండి. సో దట్స్ ద కాజ్. అందుకే ఎస్తేర్ also blessed.
ఇవ్వబడిందండి. ప్రైజ్ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాక. ఆల్ ది గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాక. వి సీ దట్. ఒకసారి మనం చూద్దామండి హౌ మొర్దెకై వాస్ బ్లెస్డ్. మొర్దెకై ఎలాగ దీవించబడ్డాడు. వేర్ ఇస్ దట్ మొర్దెకై? మొర్దెకై ఎవరండి? హీ వాస్ సమ్వేర్ ఇన్ ద హార్ట్. ఎక్కడో ఒక గుడారం వేసుకొని ఎక్కడో ఒక చిన్న మారుమూల ఎక్కడో ఒక బిల్డింగ్ లో ఉండేవాడండి. ఇథియోపియా కింగ్డమ్, ఇథియోపియా రాజ్యంలో. బట్ హౌ జీసస్ వాస్ బ్లెస్డ్ ద మొర్దెకై. ఎలాగ యేసయ్య దీవించాడండి మొర్దెకైని. హౌ హీ వాస్ బ్లెస్డ్ ద ఎస్తేర్. ఎస్తేర్ని ఎలా జీవించాడండి. టుడే బ్లెస్సింగ్ ఈస్ యువర్స్. ఈ రోజు ఆశీర్వాదాలు నీవే. టుడే బ్లెస్ యు ఆర్ ద కాల్డ్ ఫర్ ద బ్లెస్సింగ్స్, నాట్ ఫర్ ద కర్సెస్ మై డియర్ వన్స్. నా ప్రియులారా, మీరు ఆశీర్వాదాలకి హక్కుదారకులుగా పిలిచబడ్డారు, కానీ శాపాలకి మీరు హక్కుదారకులు పిలిచబడలేదు. జీసస్ డస్ నాట్ వాంట్ టు కర్స్ యు. యేసయ్యని శపించాలని కోరటం లేదు. జీసస్ డస్ నాట్ వాంట్ టు డిస్ట్రాయ్ యు. యేసయ్య నిన్ను అంతం చేయాలని కోరటం లేదు. జీసస్ వాంట్ టు సేవ్ యువర్ లైఫ్. యేసయ్య నీ జీవితాన్ని రక్షించాలని కోరుతున్నాడు. జీసస్ వాంట్స్ టు గివ్ యు ఏ బ్లెస్డ్ లైఫ్. ఆశీర్వాదకరమైన జీవితాన్ని యేసయ్య ఇవ్వాలని కోరుతున్నాడు. సో అందుకే యు హావ్ టు కమ్ టు జీసస్. అందుకే నువ్వు యేసయ్య దగ్గరికి రావాలండి. బై ఫెయిత్, విశ్వాసంతో. ఎస్తేర్ వాస్ విండ్ ద ఆల్ ద ఇథియోపియా పీపుల్స్ హార్ట్. ఎస్తేర్ తన విశ్వాసంతో ఇథియోపియా రాజ్యంలో ఉన్న ప్రజలందరి మనసుని ఆమె గెలుచుకుందండి. whom she is having the faith. ఎవరి మీద విశ్వాసం కలిగి ఉంది? జీసస్. యేసయ్య పైన. నాట్ అపాన్ ద హ్యూమన్. మనిషి మీద కాదు. నాట్ అపాన్ ద హ్యూమన్. మనిషి మీద కాదండి. ఇఫ్ యు డిపెండ్ అపాన్ ద హ్యూమన్, నువ్వు మనిషి మీద కానీ నమ్మకం ఉంచితే దే విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని వాళ్ళు పతనం చేస్తారు. They will destroy your young life, my dear brother and sister. సహోదరి సహోదరుడా, నీ యవ్వన జీవితాన్ని నువ్వు మనిషి మీద ఆధారపడితే they will collapse you. నిన్ను పతనం చేస్తారు. బట్ కానీ when you have the faith upon Jesus, నువ్వు సంపూర్ణంగా యేసయ్య మీద ఆధారపడినప్పుడు you are the blessed person like Esther, my dear sister. నా ప్రియమైన సహోదరి, నువ్వు ఎస్తేరులాగా ఆశీర్వదింపబడతావమ్మా. Who knows? ఎవరికి తెలుసు? Maybe you will become the queen in your house. నీ కుటుంబంలో నువ్వు దీపమైన వ్యక్తిగా మార్చబడతావేమో. You will become the millionaire. నువ్వు మిలియనర్ గా మార్చబడతావేమో. You become the billionaire in one day. ఒక్క రోజులో నువ్వు బిలియనర్ గా మార్చబడతావేమో. In one night, ఒక్క రాత్రిలోనే ఎస్తేర్ become the queen to the Ethiopia kingdom. ఒక్క రాత్రిలోనే, మరి ఒక్క రోజులోనే, one day, ఒక్క రోజు she become the queen to all the Ethiopia kingdom. ఇథియోపియా కింగ్డమ్ మరి రాజ్యానికి ఆమె రాణి అయిపోయిందండి. We are also from the same generation only. మనం కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. We are also from Abraham is our father. నా అబ్రహాము మన తండ్రి అయి ఉన్నారు కదా. So Jesus will bless you today. ఈ రోజు నిన్ను కూడా యేసయ్య ఆశీర్వదించాలని కోరుతున్నాడు. You called for the blessing to others. నువ్వు ఎలాంటి వ్యక్తివి అంటే అవతల వాళ్ళని దీవించే వ్యక్తిగా నిన్ను యేసయ్య పిలిచాడు. మొర్దెకై వాస్ బ్లెస్డ్ ద ఎస్తేర్. మొర్దెకై మరి ఎస్తేర్ని దీవించాడండి, ఆశీర్వదించాడండి. సో షీ వాస్ బికమ్ ద క్వీన్ టు ద ఇథియోపియా. ఇథియోపియా రాజ్యానికి మహారాణిగా మార్చబడింది. జీసస్ వాస్ బ్లెస్డ్ ద ఎస్తేర్ లైఫ్. మరి ఎస్తేర్ జీవితాన్ని యేసయ్య ఆశీర్వదించాడండి. దట్స్ బికాజ్ షీ వాస్ కేమ్ టు ద వండర్ఫుల్ పొజిషన్. అంత అద్భుతమైన స్థానానికి ద క్వీన్, మహారాణండి. ఇట్ ఈస్ ఆర్డినరీ థింగ్. అదేదో చిన్నదా అండి అది మనకు. You know queen, మీకు తెలుసు కదా మహారాణి. వాట్ ఈస్ దర్ స్టేటస్? ఎలాంటి స్టేటస్ అండి వాళ్ళది? యు మస్ట్ నో టు తెలుసుకోవాలి. వెన్ యు కమ్ టు జీసస్, నువ్వు యేసు దగ్గరికి వస్తే మై జీసస్ విల్ చేంజ్ యువర్ టుడే యువర్ డెస్టినీ ఎవ్రీథింగ్. ఈ రోజు యేసయ్య నీ జీవితాన్ని, నువ్వు వెళ్తున్న ఏ గురిలో వెళ్తున్నావు, సమస్తాన్ని కూడా యేసయ్య మార్చగలుగుతాడు. టుడే యూ డోంట్ హ్యావ్ ద హోప్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ రోజు మరి నిరీక్షణ లేకుండా ఉన్నావేమో. టుడే యు ఆర్ మెంటల్లీ డిస్టర్బ్డ్. మానసికంగా నలిగిపోయి ఉన్నావేమో. టుడే యు ఆర్ హైలీ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ యువర్ హస్బెండ్. నీ భర్త ద్వారా నువ్వు ఎంతగానో డిప్రెషన్ లో కుమిలిపోయి నలిగిపోయి ఉన్నావేమో. సిస్టర్, గుడ్ న్యూస్ ఫర్ యు. సహోదరి, నీకు మంచి సువార్తమ్మా. Jesus wants to bless you like Esther. ఎస్తేర్ దీవించిన దేవుడు నిన్ను కూడా యేసయ్య దీవించాలని కోరుతున్నాడు. మై డియర్ బ్రదర్, సహోదరుడా, టుడే యూ డోంట్ హ్యావ్ ద జాబ్. నీకు ఉద్యోగం లేదేమో. టుడే యువర్ వైఫ్ ఈస్ నెగ్లెక్టింగ్ యూ. నీ భార్య నిన్ను మరి ఎలా ఉంది అంటే నేను నెగ్లెక్ట్ చేస్తూ ఉందేమో. షీ వాస్ డిస్ట్రాయిడ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పతనం చేసేసి ఉన్నదేమో. టుడే యూ డోంట్ హ్యావ్ ద హోప్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అసలుకి నిరీక్షణ లేకుండా నువ్వు ఉన్నావేమో. టుడే యు ఆర్ అలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నావేమో. డోంట్ వరీ, బాధపడొద్దు. మొర్దెకై బ్లెస్సింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యు. మొర్దెకై ఆశీర్వాదాల గురించి ఎదురు చూస్తున్నాయి.
అనుగ్రహించాలని నీ జీవితాన్ని కోరుతున్నాడు. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. యా, సో 8th chapter. సో after that, you know what he was done, చూసారా అండి? From the Haman and gave it to the Mordecai, the king ring. మరి రాజు ఉంగరం తీసి who he was given, ఎవరికి ఇచ్చాడండి? మొర్దెకైకి ఇచ్చాడండి. సో he was become the center. అతను ఏమైపోయాడంటే హామన్ ప్లేస్ he was took my హామన్ స్థలాన్ని అతను అధికారిగా ఉన్న అధికారం అంతా తీసుకుపోయి మొర్దెకైకి ఇచ్చాడు. మొర్దెకై was blessed. మొర్దెకై దీవింపబడ్డాడండి. బికాస్ ఎందుకంటే he focused upon the Jesus. ఎందుకంటే యేసయ్య మీద అతని గురి నిలిపాడండి. ఎస్తేర్ was focused upon the Jesus. ఎస్తేర్ కూడా యేసయ్య మీద గురి నిలిపిందండి. దట్స్ ద కాజ్. అందుకే they were blessed. వాళ్ళు దీవెన పొందారు. టుడే యంగ్స్టర్స్, యవనస్తులనే వాళ్ళారా, వేర్ యు ఆర్ ఫోకసింగ్? నువ్వు ఎక్కడ మరి గురి నిలుపుతున్నావు? ఫ్యాషన్స్ పైన, స్టైల్స్ పైన, బ్యూటీ పార్లర్ల పైన, upon the boys అబ్బాయిల పైన, upon the girls అమ్మాయిల పైన, where you was focusing today? ఎవరి మీద నువ్వు ఫోకస్ చేస్తున్నావు? ఎవరి మీద నీ గురి నిలుపుతున్నావు? యు హావ్ టు ఫోకస్ అపాన్ ద జీసస్ ఇన్ యువర్ యంగ్స్టర్ లైఫ్. మరి నీ యవ్వన జీవితంలో నువ్వు ఎవరి మీద ఫోకస్ అవ్వాలి అంటే, ఎవరి మీద నువ్వు గురి నిలపాలి అని అంటే జీసస్, యేసయ్య పైన. ఎస్తేర్ ఎవరండి? షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. ఆమె ఎంతో అందమైన అమ్మాయి. ఇన్ హర్ యంగ్ ఏజ్, ఆమె యవ్వన జీవితంలో షీ వాజ్ ఫోకస్డ్ అపాన్ జీసస్. ఆమె యేసయ్య మీద దృష్టి ఉంచిందండి. యేసయ్య మీద గురి నిలిపిందండి. షీ డస్ నాట్ ఫోకస్ అపాన్ ద ఫ్యాషన్స్ మీద ఆమె దృష్టి ఉంచలేదండి. షీ డస్ నాట్ ఫోకస్ అపాన్ ద బ్యూటీ పార్లర్స్ మీద ఆమె దృష్టి ఉంచలేదండి. షీ డస్ నాట్ ఫోకస్ అపాన్ ద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పైన దృష్టి ఉంచలేదండి. వేర్ షీ వాజ్ ఫోకస్, ఎక్కడ ఫోకస్ అయ్యిందండి? ఆమె ఎక్కడ గురి ఉంచిందండి? upon Jesus, యేసయ్య మీద. if you focus today upon Jesus completely, సంపూర్ణంగా ఈ రోజు నీ గురిని యేసయ్య వద్ద నిలిపావు అంటే you are the blessed. నువ్వు దీవెన పొందిన వ్యక్తివి. you are the blessed person in this all the world. ఈ ప్రపంచంలో అందరికంటే నువ్వే ఆశీర్వదింపబడిన వ్యక్తివి. blessed girl, ఆశీర్వదింపబడిన కుమార్తెలు అవుతావు. you need the blessings today in your life. ఈ రోజు నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదాలు నీకు కావాలా? then be like ఎస్తేర్ లాగా జీవించండి. లెట్స్ సీ, ఇంకా ఏముందో చూద్దామండి. సో ఆఫ్టర్ దట్, ఆ తర్వాత అంటే యునో వన్ థింగ్, మీకు తెలుసా? ఎస్తేర్ వాజ్ సేవ్డ్ ఆల్ హర్ ఫ్యామిలీ. తన కుటుంబానంతా ఆమె, తన ఆల్ ద పీపుల్, మనుషులంతా తన ప్రజలందరూ ఆమె రక్షించుకుందండి. ఓన్లీ హ్యావింగ్ ద ఫెయిత్ అపాన్ జీసస్. యేసయ్య మీద విశ్వాసం ఉంచిందండి ఆమె. షీ డడ్ నాట్ హ్యావ్ ద డౌట్. సమ్ పీపుల్, కొంతమంది ఎలా ఉంటారంటే డూయింగ్ ద ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన చేసినా సరే మేబీ ఇలా ఉంటారండి, మేబీ జీసస్ విల్ డూ ఆర్ నాట్, యేసయ్య మరి చేస్తాడా చెయ్యడా అనేసి దే హ్యావ్ ద డౌట్. ఇలా కూర్చొని ఉంటారండి విత్ సాడ్ ఫేసెస్, ఇలాగ బాధగా కూర్చొని ఉంటారండి. వై యు డూయింగ్ ద ఫాస్టింగ్ ప్రేయర్? ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? యు హావ్ టు బిలీవ్. నువ్వు విశ్వసించాలి. యు హావ్ రిసీవ్డ్ దట్. నువ్వు పొందుకున్నానని నువ్వు విశ్వసించాలి. వాట్ యు ఆర్ ఆస్కింగ్ ద జీసస్, నువ్వు ఏదైతే యేసయ్యని అడుగుతున్నావో దట్ యు హావ్ రిసీవ్డ్, నువ్వు పొందుకున్నావు. when Esther was doing the 3 days fasting prayer, మరి ఎస్తేర్ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసావు. she was believed, ఆమె నమ్మింది. she was received that, ఆమె పొందుకుంది. what she was believed, ఆమె ఏమా నమ్మిందండి? Jesus will save all my people. యేసయ్య నా ప్రజలందరినీ రక్షిస్తాడు. Jesus will save my life. యేసయ్య మరి నా జీవితాన్ని కూడా రక్షిస్తాడు. Jesus will change my husband. నా భర్తని కూడా యేసయ్య రక్షిస్తాడు. Jesus will change all the Ethiopia kingdom. మరి ఇథియోపియా కింగ్డమ్ ని, ఇథియోపియా రాజ్యాన్ని యేసయ్య రక్షిస్తాడు. దట్ ఈస్ హర్ ప్రేయర్. ఆమె చేసే ప్రార్థన అదేనండి. వీపింగ్ ప్రేయర్, కన్నీటి ప్రార్థన చేసిందండి. సో షీ వాజ్ రిసీవ్డ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్. యేసు దగ్గర నుంచి పొందుకుందండి. యంగ్స్టర్స్, యవనస్తులారా, వాట్ యు ఆర్ ప్రేయింగ్? దేని గురించి ప్రార్థన చేస్తున్నాను? సిస్టర్, సహోదరి, మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితురాల, ఫర్ వాట్ యు ఆర్ ప్రేయింగ్ టుడే? దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఫర్ వాట్ పర్పస్ టుడే యు ఆర్ ప్రేయింగ్? దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఐ నీడ్ ద కార్, నాకు మరి మంచి కార్ కావాలి. ఐ నీడ్ ద బిల్డింగ్, నాకు మంచి బిల్డింగ్ కావాలి. ఐ నీడ్ ద ఓన్ హౌస్, నాకు సొంత ఇల్లు కావాలి. ఐ నీడ్ ద బెస్ట్ లైఫ్, నాకు మంచి దీవెనకరమైన మరి జీవితం కావాలి. దిస్ ఆల్ జీసస్ నోస్. ఆల్రెడీ యేసయ్యకి తెలుసు ఇవన్నీ. దట్ జీసస్ ఇస్ రెడీ టు గివ్ యు. యేసయ్య ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హూమ్ టుడే యు హావ్ టు ప్రే. ఎవరి గురించి ప్రార్థన చేయాలి? ఎస్తేర్ వాస్ డన్ ద ప్రేయర్ హూమ్. ఎవరి గురించి ప్రార్థన చేసింది? ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ హూమ్ షీ వాస్ డన్. ఉపవాస ప్రార్థన ఎవరి గురించి చేసిందండి? అన్న
పీపుల్, ఆమె తన ప్రజల గురించి ప్రార్థన చేసింది. సో టుడే ఈరోజు యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీస్. నీ కుటుంబాల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు బి ఏ ప్రేయర్ వారియర్, ప్రార్థన పౌరుడుగా నువ్వు లేవనెత్తబడాలి. యూ హ్యావ్ టు బి ఏ ప్రేయర్ పవర్ఫుల్ ఉమెన్, ప్రార్థన చేసే మరి ప్రార్థన పురురాలిగా నువ్వు లేవనెత్తబడాలి. యూ నీడ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ టుడే. పరిశుద్ధాత్మ దేవుడి శక్తి నీ మీదకి రావాలి. యూ హ్యావ్ టు రిసీవ్ దట్ అనాయింట్మెంట్ టుడే. అలాంటి అభిషేకం నువ్వు పొందుకోవాలి. ప్రేయింగ్ స్పిరిట్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద హెవెన్. ప్రార్థన చేసే ఆత్మ యేసయ్య ఇచ్చే వరం అండి. సో యూ హ్యావ్ టు రిసీవ్ దట్, దాన్ని నువ్వు పొందుకోవాలి. జీసస్ నోస్ ఎవ్రీథింగ్. యేసయ్యకి అన్ని తెలుసండి. దట్ యూ నీడ్ ద జాబ్, నీకు ఉద్యోగం కావాలని. యూ నీడ్ ద మ్యారేజ్, నీకు వివాహం కావాలని. యూ నీడ్ ద కిడ్స్, నీకు పిల్లలు కావాలని. యూ నీడ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితాలు అన్ని కావాలని. జీసస్ నోస్ ఎవ్రీథింగ్. అన్ని యేసయ్యకి తెలుసు. జీసస్ నోస్ ఎవ్రీథింగ్. యేసయ్యకి అన్ని తెలుసు. Now whom you have to pray, ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. వాట్ వీ లర్న్డ్ అబౌట్ ద ఎస్తేర్ లైఫ్, ఎస్తేర్ జీవితం నుంచి మనం ఏం నేర్చుకున్నామండి? ఒబేయింగ్, మరి ఏంటంటే లోబడి ఉండుట అండి. హంబుల్నెస్, మరి తగ్గించుకుని ఉండుట అండి. సింప్లిసిటీగా ఎలా ఉండాలో మనం నేర్చుకున్నామండి. షీ డస్ నాట్ లేక్ ఏ వరల్డీ గర్ల్, మరి లోకానుసారంగా ఆమె లేదండి. ట్రెడిషనల్ పర్సన్, మరి ఎలా ఉందండి? ఆమె ట్రెడిషనల్గా ఉందండి. షీ వాజ్ నాట్ అట్రాక్టెడ్ ఎనీ బాయ్ ఇన్ హర్ లైఫ్. మనం ఏం తెలుసుకున్నామంటే ఏ అబ్బాయిని కూడా ఆమె ఆకర్షించలేదండి బిఫోర్ ద మ్యారేజ్, పెళ్లి కాకముందు. షీ వాజ్ వెరీ హోలీ ఫర్ ద హస్బెండ్. తన భర్త గురించి ఆమె ఎంత పరిశుద్ధంగా ఉందండి. దట్ ఈస్ ద బైబిల్ లా. అదే బైబిల్ చెప్తున్న లా అండి. యూ హావ్ టు బి హోలీ. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి బిఫోర్ ద మ్యారేజ్. వివాహం కాకముందు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. సో ఎస్తేర్ వాజ్ ఫుల్ఫిల్డ్ దట్. ఎస్తేర్ దాన్ని నెరవేర్చింది. షీ వాజ్ బ్లెస్డ్ టు అస్. మరి ఎస్తేర్ ద్వారా మనం దీవెన పొంది ఉన్నామండి. ఎస్తేర్ ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్ ఫర్ ద ఆల్ ద యంగ్స్టర్స్, ఆల్ ద ఉమెన్, ఆల్ ద మెన్. మరి ఎస్తేర్ మరి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ అండి. మరి యవనస్తులకి, యవన స్త్రీలకి, యవన పురుషులకు కూడా. వేర్ యు ఆర్ టుడే, ఎక్కడున్నావు నువ్వు? యు వాంట్ టు బి లైక్ ఎస్తేర్, ఎస్తేర్ లాగా ఉండాలనుకుంటున్నావా? ఆర్ యు వాంట్ టు బి లైక్ డెలీలా, డెలీలా ఉండాలనుకుంటున్నావు? డెలీలా గురించి మనందరికి తెలుసు. వేర్ ఇస్ డెలీలా? డెలీలా ఎవరండి? సాతాన్ అండి. హూ ఇస్ ద ఎస్తేర్? ఎస్తేర్ ఎవరండి? జీసస్ కిడ్, యేసయ్య బిడ్డ. వి ఆర్ టు బి లైక్ ఏ ఎస్తేర్ ఇన్ దిస్ వరల్డ్. ఎస్తేర్ లాగా మనం జీవించాలండి. ఇఫ్ ఎనీబడీ సీస్ యూ, ఎవరైనా నేను చూసినప్పుడు వాట్ ఫెయిత్ దే ఆర్ హ్యావింగ్, ఎలాంటి విశ్వాసం ఉంది అపాన్ ద జీసస్, ఎంత అద్భుతమైన విశ్వాసం ఉంది యేసయ్య అని చెప్పాలండి. ఆల్వేస్ గర్ల్స్, అమ్మాయిలు, బాయ్స్, అబ్బాయిలు, దిస్ ఇస్ నాట్ ద లైఫ్. ఇది కాదండి జీవితం. దిస్ ఇస్ నాట్ ద లైఫ్. ఇది కాదు జీవితం. యువర్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్ మై డియర్ వన్స్. నా ప్రియులారా, మీ జీవితం ఎంతో ప్రశస్తమైనది. డోంట్ స్పాయిల్ దట్. దయచేసి దాన్ని పోగొట్టుకోవద్దండి. డోంట్ గివ్ యువర్ లైఫ్ టు అదర్స్. అవతల వాళ్ళకి మీ జీవితాన్ని ఇవ్వద్దండి బిఫోర్ ద మ్యారేజ్, పెళ్లి కాకుండా ముందే. డోంట్ డూ దట్ సిన్స్. అలాంటి పాపాలు చేయొద్దండి. డోంట్ కమిట్ ద డేటింగ్ చేయొద్దండి. డోంట్ డూ సచ్ డెవిల్ థింగ్స్. సాతాన్ క్రియలు చేయొద్దండి. దట్ ఈస్ ఆల్ ద డే సాటాన్ థింగ్స్. అవి సాతాన్ క్రియలు అండి. ఎస్తేర్ ఇస్ నాట్ లైక్ ఎస్తేర్ అలా కాదండి. దెబోరా ఇస్ నాట్ లైక్ దెబోరా అలా కాదండి. జోసెఫ్ ఇస్ నాట్ లైక్ దట్ యేసేపు అలా కాదండి. దే ఆర్ హోలీ, పరిశుద్ధులు వాళ్ళు. యు హావ్ టు బి హోలీ లైక్ దెమ్. వాళ్ళలాగా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దే ఆర్ అవర్ ఇన్స్పిరేషన్. ఎస్తేర్ ఎవరండి? మనకి ఇన్స్పిరేషన్ గా ఉందండి. త్రూ బై హర్ లైఫ్, మన ఆమె జీవితం ద్వారా వి హావ్ లర్న్డ్ మెనీ సిరీస్. ఎన్నో సిరీస్ మనం చూసాం. పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు ఈరోజు మనం చూస్తున్నాము. ఆమె జీవితం ద్వారా మనం అనేకం నేర్చుకుని ఉన్నామండి. హౌ టు ఒబే హస్బెండ్, భర్తకి ఎలా లోపడాలని. హౌ టు ఒబే జీసస్, యేసయ్యకి ఎలా లోపడాలని. హౌ టు ఒబే ద పేరెంట్స్, తల్లిదండ్రులకు ఎలా లోపడాలని. హౌ వి హావ్ టు బి ఇన్ అవర్ యంగ్ లైఫ్, యవ్వన జీవితంలో మనం ఎలా ఉండాలని. హౌ మచ్ ఫెయిత్ వి నీడ్ అపాన్ ద జీసస్, ఎలాగ మనం యేసయ్య మీద విశ్వాసం ఉంచాలని. హౌ వి హావ్ టు డు ద ఫాస్టింగ్ ప్రేయర్, ఎలా ఉపవాస ప్రార్థన చేయాలని. బై ద ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన ద్వారా షీ వాజ్ షేకెన్ ద బౌండరీస్ ఆఫ్ ద సాటన్. సాతాను పునాదులు కదిలించి వేసిందండి ఆ ఉపవాస ప్రార్థన. షేకెన్ ద కింగ్స్ హార్ట్. మరి ఏమైందండి? ఎన్నోసార్లు చెప్పాను నేను, రాజు హృదయాన్ని కదిలించిందండి. సో సిస్టర్, ఈరోజు టుడే నీ ప్రార్థన ఇట్స్ షేకింగ్ యువర్ హస్బెండ్ హార్ట్. నీ భర్త హృదయాన్ని కదిలిస్తుందా? ఇట్స్ షేకింగ్ యువర్ చిల్డ్రన్స్ హార్ట్. నీ తల్లి మరి పిల్లల హృదయాన్ని కదిలించిందా? ఇట్స్ షేకింగ్ యువర్ నైబర్స్ హార్ట్. మరి నీ పొరుగు వారి హృదయాన్ని కదిలించిందా? యువర్ కమింగ్ టు చర్చ్, నువ్వు మందిరానికి వస్తున్నావు.
అరుస్తున్నావు. యూఆర్ థ్రోయింగ్ హిమ్ అవుట్ సైడ్, తను బయటకు గెంటేస్తున్నావు. ఐ డోంట్ వాంట్ యు, నాకు అక్కర్లేదు. సమ్ గర్ల్స్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే దే ఆర్ రిమూవింగ్ దేర్ మంగళసూత్రాన్ని గివింగ్ టు ద అదర్ హస్బెండ్స్ డైరెక్ట్లీ. ఇప్పుడు ఎలా ఉన్నారంటే అమ్మాయిలు అంటే జనరేషన్స్, మరి క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే ఇఫ్ యూ డోంట్ బై దిస్ టు మీ, ఇది నాకు ఏదన్నా నాకు ఇవ్వకపోతే, నాకు కొనిచ్చకపోతే దే విల్ రిమూవ్ ద మంగళసూత్రం. మంగళసూత్రం ఉంటుంది కదా అని కట్టింది. ఓకే, ఐఎమ్ నాట్ మ్యారీడ్, నాకు పెళ్లి కాలేదు ఇంకా. సో మంగళసూత్రం ఇస్ దేర్, మంగళసూత్రం అనేది ఉంటుంది కదండి. సో దే వాస్ రిమూవ్డ్ ఇట్, దాన్ని తెంపేసి దే ఆర్ గివింగ్ టు దెమ్, ఇచ్చేస్తున్నారు. లైక్ దట్ పర్సన్స్ ఇస్ దేర్, అలాంటి వాళ్ళు ఉన్నారండి. లైక్ దట్ క్రిస్టియన్స్ ఇస్ దేర్, అలాంటి క్రైస్తవులు ఉన్నారండి. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. బట్ ఎస్తేర్ ఇస్ నాట్, ఎస్తేర్ అలాంటిది కాదు. దట్స్ బికాజ్ దే ఆల్ బ్లెస్డ్, అందుకే దీవెన పొందారండి త్రూ బై ద ఎస్తేర్. ఎస్తేర్ ద్వారా ద కింగ్ వాస్ బ్లెస్డ్, రాజు దీవెన పొందాడు. ద ఇథియోపియా కింగ్డమ్ వాస్ బ్లెస్డ్, ఇథియోపియా రాజ్యం దీవింపబడిందండి త్రూ బై యు. ఈ రోజు నీ ద్వారా నేషన్స్ హ్యాస్ టు బ్లెస్, నేషన్స్ దీవెన పొందాలండి త్రూ బై యు. నీ ద్వారా యువర్ నైబర్ హ్యాస్ టు బ్లెస్, మరి ఇరుగు పొరుగు వారు నీ ద్వారా దీవెన పొందాలండి త్రూ బై యు. నీ ద్వారా యువర్ ఫ్రెండ్స్ హ్యాస్ టు బ్లెస్, నీ స్నేహితులు దీవెన పొందాలండి త్రూ బై యు. నీ ద్వారా యువర్ కొలీగ్స్, నువ్వు కొలీగ్స్, యువర్ ఆఫీసర్స్, నువ్వు వెళ్తున్న మరి ఆఫీసర్స్, మరి ఆల్ యువర్ ఓనర్స్, నీ యజమానులు, నువ్వు వెళ్ళే ఉద్యోగాలు, త్రూ యువర్ జాబ్స్, నువ్వు వెళ్ళే ఉద్యోగాలకి, యువర్ కాలేజెస్, నువ్వు వెళ్ళే మరి కాలేజెస్ కి, యువర్ స్కూల్స్, నువ్వు వెళ్ళే బళ్ళకి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బ్లెస్, అన్ని దీవెన పొందాలండి. ఎస్తేర్ వాస్ ఎంటర్ ద కింగ్డమ్. ఎస్తేర్ మరి ఆ రాజ్యంలో మరి రాజనగరంలో ప్రవేశించింది. ఆల్ ద కింగ్డమ్ వాస్ బ్లెస్డ్, అందరూ దీవెన పొందారండి. ఆల్ ఆర్మీస్ అందరూ దీవెన పొందారండి. బికాస్ ఎందుకంటే ఎస్తేర్ గాడ్ ఈజ్ యువర్ గాడ్. ఎందుకంటే ఎస్తేర్ దేవుడు నీ దేవుడు కూడా. when ఎస్తేర్ ఈజ్ నాట్ అలోన్ ఇన్ ద కింగ్డమ్, ఎస్తేర్ ఒంటరిగా లేదండి. జీసస్ ఈజ్ విత్ హర్, యేసయ్య ఉన్నాడండి ఆమె తోటి. యు ఆర్ నాట్ అలోన్ టుడే ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు నువ్వు ఒంటరిగా లేదు నీ జీవితంలో. మై డియర్ వన్స్, నా ప్రియులారా, జీసస్ ఈజ్ విత్ యు, యేసయ్య నీతో ఉన్నాడు. ఇన్ దిస్ కోవిడ్-19 సిచ్యువేషన్, ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ లో కూడా జీసస్ ఈజ్ విత్ యు, యేసయ్య నీతో ఉన్నాడు. జీసస్ ఈజ్ ప్రొటెక్టింగ్ యు, యేసయ్య నిన్ను కాపాడుకుంటున్నాడు. జీసస్ లవ్స్ యు, ఎందుకంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నో ఎనిమీ కెనాట్ కమ్ స్టాండ్ బిఫోర్ యు, ఏ శత్రువు కూడా నీ ముందుకు వచ్చి నిలబడలేడండి. బికాజ్ ఎందుకంటే జీసస్ ఈజ్ విత్ యు, యేసయ్య నీతో ఉన్నాడు. యు హావ్ టు రియలైజ్ దట్. నువ్వు తెలుసుకోవాలి, యు ఆర్ నాట్ అలోన్, నువ్వు ఒంటరిగా లేవు. యు ఆర్ నాట్ అలోన్ గర్ల్, ఒంటరిగా నువ్వు లేవమ్మా. సమ్ టైమ్స్ ఆ థింగ్స్ నేను కొన్నిసార్లు అనుకుంటేదాన్ని, ఐఎమ్ వెరీ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. నేను ఎన్నోసార్లు పోస్ట్ కూడా చేసేదాన్ని, నేను ఎంతో ఒంటరిదాన్ని. ఐఎమ్ ఆర్ఫన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నేను మరి అనాథని అని నేను పోస్ట్ చేస్తూ ఉంటుంటానండి. బికాస్ ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, నా స్నేహితులు లేరు. ఐ డోంట్ హ్యావ్ ద రిలేషన్స్ లవ్, మరి బంధువుల ప్రేమ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్రదర్ అండ్ సిస్టర్, సోదరులు లేరు. ఐఎమ్ ఓన్లీ వన్ గర్ల్ టు మై పేరెంట్స్, నా తల్లిదండ్రులు ఒకటే కుమార్తెని. సో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లోన్లీ, నేను ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని, ఎన్నోసార్లు బాధపడేదాన్ని. బట్ ఒకరోజు ఏమైందంటే, వెన్ ఐఎమ్ డూయింగ్ ద ఫాస్టింగ్ ప్రేయర్, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు జీసస్ వాస్ స్పోకింగ్ టు మీ, యేసయ్య నాతో మాట్లాడాడు. జీసస్ సెడ్, యేసయ్య ఏమన్నాడంటే, యు ఆర్ నాట్ ద ఆర్ఫన్ మై డియర్ చైల్డ్, నా కుమార్తె, నువ్వు ఒంటరిగా లేవు. ఐ యామ్ విత్ యు, నేను నీతో ఉన్నాను. అంటిల్ దిస్ వరల్డ్ విల్ బి ఎండ్, ఈ యుగ సమాప్తి జరిగేంత వరకు ఐల్ బి విత్ యు, నేను నీతోటే ఉంటానని యేసయ్య చెప్పాడండి. ఐ నెవర్ లీవ్ యు, నేను ఎప్పుడు నేను విడిచిపెట్టాను. ఐ నెవర్ ఫర్సేక్ యు, నేను ఎప్పుడు కూడా నేను విడవను అని యేసయ్య నాకు చెప్పాడండి. సో ఐఎమ్ నాట్ ద అలోన్ రైట్ నౌ, నేను ఇప్పుడు ఒంటరిగా లేను. సో టుడే ఎందుకంటే జీసస్ ఈజ్ ఇన్ మీ, యేసయ్య నాలో ఉన్నాడు. జీసస్ ఈజ్ అవుట్ సైడ్, నా యేసయ్య నా బయట ఉన్నాడు. జీసస్ ఈజ్ బిసైడ్ మీ, యేసయ్య నా పక్కన ఉన్నాడు. సో వై షుడ్ ఐ ఫియర్, నేను ఎందుకు భయపడాలి? వై షుడ్ ఐ వరీ, నేను ఎందుకు దిగులు పొందాలి? వై షుడ్ ఐ వీప్, ఎందుకు ఏడ్చాలి? సంబడి ఈజ్ నాట్ లవింగ్, నన్ను ఎవరు ప్రేమించట్లేదని. వై ద యంగ్స్టర్స్ ఆర్ క్రైయింగ్, ఎందుకంటే యవనస్తులు మీరు ఏడుస్తున్నారు? If they are not loving you, నేను వాళ్ళు ప్రేమించకపోతే ఏమవుతుంది? If the boy is not loving you, అబ్బాయి నేను ప్రేమించకపోతే, if that girl is not loving you, అమ్మాయి నేను ప్రేమించకపోతే, so what will happen? ఏమవుతుంది? ఏమవుతుంది? ఆల్రెడీ జీసస్ ఈజ్ లవింగ్ యూ, యేసయ్య నేను ఆల్రెడీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ నిన్ను యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద రియల్ లవ్, అది నిజమైన ప్రేమ. ట్రూ లవ్, నిజమైన అగాపే లవ్, అగాపే ప్రేమ అంటే ఇది. సో ఎస్తేర్ వాస్ ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఎస్తేర్ యేసయ్యతో ప్రేమలో పడిపోయిందండి. అగాపే ప్రేమలా మునిగిపోయిందండి. సో షీ డస్ నాట్ సీ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్. అందుకే ఆమె లోకం వైపు కానీ లోక ఆశల వైపు కానీ ఎప్పుడు కూడా చూడలేదండి.
షీ వాస్ జస్ట్ ఫోకస్ అపాన్ ద జీసస్. యేసయ్య మీదనే ఆమె దృష్టి ఉంచింది. హూ విల్ ఫోకస్ అపాన్ ద జీసస్ దర్ లైఫ్ విల్ బి బ్లెస్డ్ మై డియర్ వన్స్. ఎవరైతే యేసయ్య మీద వాళ్ళ దృష్టిని ఉంచుతారో వాళ్ళ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుందండి. త్రూ బై యూ జీసస్ విల్ గెట్ ద గ్లోరీ. నీ ద్వారా యేసయ్య మహిమ పొందుతారండి. యు మస్ట్ నో దట్. నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. నువ్వు అది తెలుసుకోవాలండి. యువర్ నాట్ ద బేబీ క్రిస్టియన్. నువ్వు ఇంకా చిన్న పిల్లోడు చిన్న పాపగా ఉండే క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు బీ ఏ స్పిరిచువలీ బర్నింగ్ క్రిస్టియన్. నువ్వు ఎలాగా ఉండాలంటే ఆత్మీయంగా ఆ అగ్ని చేత నింపబడిన క్రైస్తవురాలుగా ఉండాలని జీసస్ సేస్. యేసయ్య చెప్తున్నాడండి. త్రూ బై దిస్ ఎస్తేర్ ద్వారా టుడే వి లెర్న్ దట్. మనం తెలుసుకున్నాం ఎస్తేర్ వాజ్ స్పిరిచువల్లీ రిలవ్. ఎస్తేరు ఆత్మ జీవితంలో మరి ఆత్మీయ జీవితంలో ఎంతో ముందులో ఉందండి. షీ వాజ్ స్పిరిచువల్లీ హయ్యర్ స్టేజ్. ఆమె ఎంతో ఆత్మీయంగా ఎదిగిపోయిన స్థాయిలో ఉందండి. షీ నెవర్ డిసీవ్డ్ ఎనీవన్ ఇన్ హర్ లైఫ్. ఆమె ఎవరిని కూడా మోసగించలేదండి. మీకు తెలుసా సాతాను స్టాండ్ అప్ ఉన్న ఎస్తేర్ ముందుకు వచ్చి నిలబడినా కూడా సో ఎస్తేర్ కెనాట్ షేక్. ఎస్తేర్ కథలు కూడా కథలు. షీ వోంట్ స్టే షేక్. ఆమె కదలనండి. బికాస్ ఎందుకంటే జీసస్ ఇస్ విత్ హర్. ఎందుకంటే యేసయ్య ఆమెతో ఉన్నాడు కాబట్టి. సో సేమ్ జీసస్, అదే సేమ్ యేసయ్య, సో అదే సేమ్ యేసయ్య, అదే దేవుడు ఇస్ విత్ యూ టు. నీతో కూడా ఉన్నాడండి. వై? జీసస్ ఇస్ నాట్ ద పార్షాలిటీ గాడ్. యేసయ్య పక్షపాతి కాదండి. యు ఆర్ షోయింగ్ ద పార్షాలిటీ. నువ్వు పక్షపాతిగా ఉన్నావు. బట్ జీసస్ ఇస్ నాట్ ద పార్షాలిటీ గాడ్. యేసయ్య పక్షపాతి కాదండి. ఫర్ ద ఎస్తేర్ జీసస్ ఇస్ సేమ్ ఉన్నాడండి. ఫర్ యూ నీకు కానీ ఫర్ మీ నాకు కానీ జీసస్ ఇస్ సేమ్. యేసయ్య సేమ్ ఉన్నాడండి. నో చేంజ్. ఏం మారలేదండి. బట్ వి ఆర్ చేంజింగ్. మనం మార్చబడుతున్నాం. అవర్ లైఫ్ ఈజ్ నాట్ చేంజ్. మన జీవితం మార్చబడటం లేదు. అవర్ హార్ట్స్ ఆర్ నాట్ చేంజ్. మన హృదయాలు మార్చబడటం లేదండి. సో టుడే బై ద ఎస్తేర్ చాప్టర్ ద్వారా యు అండర్స్టాండ్ హౌ టు లీడ్ ఇన్ దిస్ వరల్డ్ లైఫ్. ఈ లోకంలో ఎలాగ బతకాలనేది నువ్వు నేర్చుకున్నావు. అయోసోలో నేను కూడా నేర్చుకున్నాను. జీసస్ లండర్స్ యేసయ్య మనకు నేర్పించారు హౌ వీ హ్యావ్ టు ఒబే ద ఎల్డర్స్. మరి పెద్దల్ని ఎలా గౌరవించాలని. హౌ వీ హ్యావ్ టు సబ్మిట్ టు జీసస్. వీళ్ళు యేసయ్య చిత్తానికి ఎలా లోబడాలని. హౌ టు ఒబే ద హస్బెండ్. భర్తకి ఎలాగ లోబడాలని. హౌ టు ఒబే ద ఫాదర్. తండ్రికి ఎలా లోబడాలని. హౌ కెన్ వి సేవ్ అవర్ పీపుల్. మన ప్రజల్ని ఎలా రక్షించుకోవాలని క్లియర్లీ ఇక్కడ చాలా క్లియర్గా అండి, చాలా విఫలంగా ఇట్ ఈస్ రిటన్ రాయబడి ఉన్నదండి. టు సేవ్ యువర్ ఫ్యామిలీస్. నీ కుటుంబాలను రక్షించుకోవాలంటే యు ఆర్ టు బీ లైక్ ఏ ఎస్తేర్ లాగా నువ్వు జీవించాలి. యు ఆర్ టు బీ లైక్ ఏ మొర్దికై లాగా నువ్వు జీవించాలి. బై యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థన ద్వారా యువర్ మదర్ ఇన్ లా హ్యాస్ టు చేంజ్. నీ అత్తమ్మ మార్చబడాలి. యువర్ డాటర్ ఇన్ లా హ్యాస్ టు చేంజ్. నీ కోడలు మార్చబడాలి. యువర్ హస్బెండ్ హ్యాస్ టు చేంజ్. నీ భర్త మార్చబడాలి. యువర్ వైఫ్ హ్యాస్ టు బి చేంజ్. నీ భార్య మార్చబడాలి. యువర్ చర్చ్ హ్యాస్ టు చేంజ్. నీ మందిరం మార్చబడాలి. యువర్ పాస్టర్ హ్యాస్ టు చేంజ్. దైవ సేవకుడు మార్చబడాలి. యువర్ పాస్టర్ మేడం హ్యాస్ టు చేంజ్. దైవ సేవకురాలు మార్చబడాలి. త్రూ బై యూ. నీ ద్వారా యు హావ్ టు బికమ్ ద హిస్టరీ మేకర్. హిస్టరీ మేకర్ గా నువ్వు మార్చబడాలండి. ఎస్తేర్ ఇస్ ద హిస్టరీ మేకర్. ఎస్తేర్ ఎవరంటే చరిత్ర సృష్టించిన పెడతండి. సో యు హావ్ టు బి ఇన్ దట్ పొజిషన్. అలాంటి పొజిషన్ నువ్వు ఉండాలండి. సో ద బుక్ ఆఫ్ ద ఎస్తేర్, మన ఎస్తేర్ పుస్తకం అండి. ఇట్ ఈస్ ఓవర్ టుడే. ఈరోజు అయిపోయిందండి. సో ఫైనల్లీ దే వర్ సెలబ్రేటెడ్ ద వండర్ఫుల్ ఫీస్ట్. అద్భుతమైన విందుని మరి వాళ్ళు చేసుకుని ఉన్నారండి. ఆల్ ద జూస్ వర్ సేవ్డ్. అందరూ ప్రజలు అందరూ ఏమయ్యారంటే వాళ్ళు విడుదల పొంది ఉన్నారండి. లెట్స్ సీ దట్. ఒకసారి మనం అది కూడా చూద్దాం. ఎస్తేర్ విత్ 8th చాప్టర్. ఒకసారి మనం 8th చాప్టర్ చూద్దామండి. సో ఆఫ్టర్ దిస్ సో ఆల్ ద జూస్ వర్ సేవ్డ్. మరి అందరూ మరి యూదులు మరి రక్షణ పొందారండి. లెట్స్ సీ మనం చూద్దాం. మరి ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదం మీద పడి అగీగీయుడైన హమాను చేసిన కీడును అతని యూదులకు విరోధంగా తలచిన యోచనలను వ్యర్థపరచుమని కన్నీళ్లతో అతను వేడుకొనగా రాజు బంగారు దండము ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి. లెట్స్ సీ దిస్.
The Esther spoke again to the king. She fell at his feet and wept. ఆమె మళ్ళీ కన్నీరు కారుస్తూ ఉందండి. టు సేవ్ మై చిల్డ్రన్, అన్న మరి నా పిల్లలు నా ప్రజల్ని ఎట్లయినా రక్షించాలి అనేసి. షీఈస్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద బర్డెన్ టు సేవ్ ఆల్ హర్ పీపుల్. తన కుటుంబాలను రక్షించాలని ఆమె ఎంతగానో విలపిస్తూ ఉందండి, తన ప్రజల్ని రక్షించాలని. సో ఆర్ యూ హ్యావింగ్ దట్ బర్డెన్? అలాంటి భారం నీకున్నా? మెనీ ఎంతో మంది అండి ట్రిలియన్స్లలో ఆర్ గోయింగ్ హెల్ టుడే, పాతాళంలోకి వెళ్ళిపోతున్నారండి. యు హావ్ టు సేవ్ దెమ్. నువ్వు వాళ్ళని రక్షించాలి. యు హావ్ టు సేవ్ దేర్ సోల్. వాళ్ళ ఆత్మను రక్షించాలి. యు హావ్ టు సేవ్ యువర్ ఫ్యామిలీస్. నీ కుటుంబాలను రక్షించాలి. యు హావ్ టు సేవ్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులను రక్షించాలి. యు నీడ్ దట్ హార్ట్ బర్డెన్ టుడే ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మరి ఆత్మల పట్ల భారం కలిగి నువ్వు ప్రార్థించాలి. ఎస్తేర్ వాస్ డన్ ద ఫాస్టింగ్ ప్రేయర్. వై? ఎందుకు ఎస్తేర్ మరి ప్రార్థన చేసింది, ఉపవాస ప్రార్థన అంటే షీఈస్ హ్యావింగ్ ద హార్ట్ బర్డన్. ఆమెకు మరి ఏంటంటే మనోవేదన కలిగిన హార్ట్ లో మరి భారం కలిగి ఉందండి, ఆ హృదయంలో భారం కలిగి ఉంది. టు సేవ్ ద ఆల్ ద పీపుల్, అందరిని రక్షించాలని. ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ దిస్ డిజాస్టర్, ఈ డిజాస్టర్ అని కలుగుతుంది, ఈ భయంకరమైన ఉపద్రవం అని కలుగుతుంది, దీని నుంచి కాపాడబడాలనేసి ఆమె కన్నీటి ప్రార్థన చేస్తూ ఉందండి. సో బై హర్ ప్రేయర్, ఆమె ప్రార్థన జీసస్ ఆన్సర్డ్, యేసయ్య విన్నాడు. సో ఆల్ ద జూస్ మరి అందరూ, ఆల్ వాస్ సేవ్డ్, అందరూ రక్షణ, అందరూ కూడా మరి ఆల్ వాస్ సేవ్డ్, అందరూ మరి కొంతమంది సమ్ పీపుల్, కొంతమంది అంటే దే వర్ డెత్, కొంతమంది చంపబడ్డారు. బట్ అదర్స్ కొంతమంది ఏమైనారంటే ఈ వన్ డే, ఒక్క రోజులోనే మెనీ ఆర్ సేవ్డ్, ఎంతో మంది మరి వాళ్ళు ఏమైనారంటే వాళ్ళు ప్రాణాల రక్షణ పొందాయండి. దే వాస్ సేవ్డ్, వాళ్ళు రక్షింపబడ్డారు. దే వాజ్ నాట్ డెత్, చనిపోలేదండి. సమ్ ఆర్ డెత్, కొంతమంది చనిపోయారు. సమ్ ఆర్ అలాగే, కొంతమంది మరి అలాగనే బ్రతికి ఉన్నారండి. దే వాజ్ వాట్ ఈస్ ద ఎస్టేర్ బ్రాట్ ద న్యూ లా. ఎస్టేర్ ఎలాంటి కొత్త లా తీసుకొచ్చిందో తెలుసా మీకు? మీకు తెలుసా? సో ఆల్ ద జూస్ అందరికి, యూతులందరికీ షీ వాజ్ రోటెన్. ఆమె ఏం రాపించింది అంటేనండి ద లెటర్స్ పాస్డ్ అవే. మరి అక్కడ ఉన్న ఆ లెటర్స్ అన్ని పాస్ అయ్యాయి అంటే యు ఫైట్ విత్ దట్ ఆల్ ద ఆర్మీస్, ఎవరైతే తిరుగుబాటు చేశారో ఆల్ దట్ వార్ పీపుల్, అందరు ఎవరైతే యుద్ధానికి సిద్ధపడ్డారో యు ఫైట్ విత్ దెమ్. వాళ్ళతోటి నువ్వు కూడా యుద్ధానికి సిద్ధపడి యు ఫైట్, నువ్వు మరి పోరాడు అని ఆమె అందరి యూతులందరికీ వర్తమానం పంపించిందండి. సో ఆల్ ఆర్ ఫైటెడ్, అందరూ మరి యుద్ధం చేశారు. ఆల్ ద జ్యూస్ అందరూ యుద్ధం చేశారండి. సో ఫైనల్లీ దాంట్లో సమ్ ఆర్ డెత్, కొంతమంది చనిపోయారు. బట్ సమ్ ఆర్ అలైవ్, కొంతమంది మరి వాళ్ళు అలాగనే జీవించారండి. సో దే వాజ్ సెలబ్రేటెడ్ ద ఏ బిగ్ ఫీస్ట్, మంచి విందుని వాళ్ళు చేసుకున్నట్టు మనం వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నామండి. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూసి విల్ స్టాప్ ఇట్, ఇంకా ముగిచ్చేద్దామండి. ఓకే, ఓకే ఎస్తేర్. సో దట్ ఈస్ అ ఫైనల్ చాప్టర్ అండి. ఓకే, so now we are going to see the Esther 9th chapter 20 verse. మరి Esther 9th chapter 20 verse చూసుకొని we'll stop it, మనం ముగిచ్చేద్దామండి. And Mordecai recorded these things and sent letters to the old Jew who were in all the provinces of the king Ahasuerus. Okay, so both near and far, obliging them to keep the 14 days of the month Adar and also the 15th day of the same year by year, as the days on which the Jews got relief from their enemies, as the month that had been turned for them from sorrow into gladness. Chusarandi, sorrow into gladness. So they got the victory. వాళ్ళకి జయం వచ్చింది. Who given them victory? ఎవరు ఇచ్చారండి ఆ జయం? Esther was become the victorious. ఆమె జయం పొందిందండి. Mordecai was get the victory. మరి Esther మరి Mordecai కూడా మరి జయం పొంది ఉన్నాడండి. How? ఎలా వచ్చింది? Jesus is given them victory. ఎందుకంటే యేసయ్య వాళ్ళకి విజయం ఇచ్చి ఉన్నాడండి. Fully king also supported them. మరి రాజు కూడా వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేశాడండి. ఆర్సెస్ రాజు కూడా వాళ్ళు సంపూర్ణంగా సపోర్ట్ చేశాడండి. సో దే ఫైనల్లీ గాట్ ద విక్టరీ ఇన్ దేర్ లైఫ్. అందుకే వాళ్ళ జీవితంలో వాళ్ళు విజయం పొందారండి. జీసస్ ఈస్ గివెన్ దెమ్ సపోర్ట్. యేసయ్య వాళ్ళకి మరి సపోర్ట్ చేశాడండి. జీసస్ ఈస్ లీడ్ దెమ్. యేసయ్య వాళ్ళని నడిపించాడండి. ఆల్ ద జూస్ వర్ సేవ్డ్. అందుకే యూదులందరూ రక్షింపబడ్డారండి. లెట్స్ సీ దట్. ఒకసారి చూద్దాం. ఆల్ దేర్ లైఫ్స్ విల్ బి సేవ్డ్. వాళ్ళ ప్రాణాలన్నీ మరి వాళ్ళు కాపాడబడ్డాయని. లెట్స్ సీ దట్.
So relief from their enemies, and the month of that hand will turn from the sorrow into gladness, from mourning into the holiday, and they abound and make them the days of feasting and the gladness, days of the sending gifts of food to one another and gifts to the poor. Let's see this. ఒకసారి చూద్దాం. ఎస్తేర్ 9th chapter 20. మొర్దెకై ఈ సంగతుల గురించి రాజైన అహర్వేషు యొక్క సంస్థానాన్నిట్లో సమీపంగానేమి దూరంగానేమి నివసించి ఉన్న యూదులందరికీ పత్రికలు పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీయు, వారి దుఃఖం పోయి సంతోషం వచ్చిన నెల అన్నీయు, వారు మూలుగుట మానిన శుభదినముయు, ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క 14వ దినములో 18వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా ఉండి ఒకరికొకరు బహుమానాలు, దరిద్రులు కానకులు పంపదగినవని దినములన్నీ వారిని స్థిరపరచెను. సో ఆల్ దే ఆర్ సెలబ్రేటింగ్ ద వండర్ఫుల్ ఫీస్ట్. ఎందుకంటే దే వాజ్ విన్ ద వార్. ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో గెలిచారండి. ఎస్తేర్ వాజ్ విన్ ద వార్. ఎస్తేర్ మరి యుద్ధంలో గెలిచిందండి. బికాస్ ఎందుకంటే ఎందుకండి Jesus is with her. యేసయ్య ఆమెతో ఉన్నాడు. సో బ్యాటిల్ ఈజ్ నాట్ ద ఎస్తేర్. మరి యుద్ధం అనేది ఎవరండి? యుద్ధం మరి ఎస్తేర్ చేయట్లేదండి. నాట్ మొర్దెకై చేయలేదండి. జీసస్ యేసయ్యనేనండి. హీ వాస్ ద బ్యాటిల్ టువర్డ్స్ ద జ్యూస్. మరి యేసయ్యనే ఏం చేశాడంటే మరి ఎవరి పక్షాన ఆయన యుద్ధం చేసి ఉన్నాడంటేనండి యూదుల పక్షాన మరి యుద్ధం చేసి. సో ఫైనలీ బికాస్ హూ ఆర్ ద జ్యూస్? ఎవరండి ఈ యూదులు? హూ ఆర్ దిస్ జ్యూస్? ఎవరండి యూదులు? దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ జీసస్. వాళ్ళు ఎవరంటే యేసయ్య బిడ్డలై ఉన్నారండి. సో జీసస్ వాస్ స్టాండ్ బిఫోర్ దెమ్. యేసయ్య వాళ్ళకి ముందుగా నిలబడి సో విక్టరీ ఈస్ కేమ్. అందుకే వాళ్ళకి విజయం వచ్చిందండి. ఫైనలీ దట్ ఆల్ ద హామాన్ డిక్లరేషన్, హామాన్ పెట్టిన డిక్లరేషన్ కానీ ఆల్ ద లెటర్స్ మరి ఏవైతే పత్రికలు ఆల్ ఆర్ టేడ్ అన్ని కాల్చబడ్డాయండి. ఫైనలీ ద వార్ ఇస్ బిగిన్. మరి పెద్ద యుద్ధం జరిగిందండి. సో ఇన్ దట్ వార్, ఆ యుద్ధంలో ద విక్టరీ ఈస్ కేమ్ టు ద ఆల్ ద ఎస్తేర్ అండ్ మొర్దెకై. మరి ఆ విక్టరీ విజయం అనేది ఎస్తేర్ కి మొర్దెకైకి మరి ఏమైందంటే వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగిందండి. వాళ్ళు విజయం పొందినారండి. టుడే సాటన్ ఈస్ డిస్ట్రాయింగ్ యు. సాతానుని పతనం చేస్తున్నాడా? టుడే సాటన్ బాండేజెస్ టుడే యు ఆర్. సాతాను బంధకాలలో నువ్వు ఉన్నావా? enemy is touched your life. సాతాను he was captured your life. సాతాను నీ జీవితాన్ని పట్టుకొని మరి క్యాప్చర్ బంధించి ఉన్నాడా? డోంట్ వరీ, బాధపడక్కర్లేదు. జీసస్ ఇస్ ద డెలివరర్. యేసయ్య విడుదలిచ్చేవాడు. జీసస్ వాస్ డెలివర్డ్ ద జ్యూస్. మరి యేసయ్య మరి ఏం చేశాడంటే యూదులనేనండి విడుదలిచ్చాడండి యూదులకి. he was given them victory. మరి విజయం ఇచ్చిన సేమ్ జీసస్, అదే యేసయ్య టుడే he will give you victory. అదే యేసయ్య నీకు విజయం ఇవ్వాలని కోరుతున్నాడు. ఎస్తేర్ గాడ్, ఎస్తేర్ దేవుడు, యువర్ గాడ్ టు, నీ దేవుడు కూడా. విక్టరీ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. విజయం నీకుంది. బై ప్రేయర్, ఈ ప్రార్థన ద్వారా, ఫాస్టింగ్ ఉపవాస ప్రార్థన ద్వారా యు విల్ గెట్ ద విక్టరీ అపాన్ ద ఎనిమీ. శత్రువు మీద నువ్వు విజయం పొందుతావు. సో డోంట్ వరీ, బాధపడొద్దు. ఆస్క్ జీసస్. యేసయ్యని అడుగు. జీసస్ ఫైట్ ఫర్ మీ. యేసయ్య నా గురించి నువ్వు పోరాడు. బ్యాటిల్ ఇస్ నాట్ మైన్. మరి యుద్ధము నేను చేయలేనయ్యా, యుద్ధము నాది కాదు. బ్యాటిల్ ఇస్ యువర్స్. యుద్ధము నీది. యు ఫైట్. మరి నువ్వు పోరాడు. టెల్ టు జీసస్. యేసయ్యకి చెప్పండి. వాట్ యు హావ్ టు సే టుడే? జీసస్ ఏం చెప్పాలండి? ఎస్తేర్ సెడ్ టు జీసస్. మరి ఎస్తేర్ యేసయ్యకి చెప్పిందండి, బ్యాటిల్ ఐ కెనాట్ ఫైట్ గాడ్. మరి యుద్ధం నేను చేయలేను దేవా. బ్యాటిల్ ఇస్ యువర్స్. యుద్ధం నీది. యు గివ్ us victory. మాకు విజయం ఇవ్వాలిందామా. షీ వాస్ డన్ ద ప్రేయర్. ప్రార్థించిందామా. షీ వాస్ డన్ ద ప్రేయర్. ప్రార్థన చేసిందండి. క్రైయింగ్ ప్రేయర్, కన్నీటి ప్రార్థన చేసింది. మొర్దెకై ఆల్సో డన్ సేమ్ ప్రేయర్. మొర్దెకై కూడా అదే ప్రార్థన చేశాడండి. ఈవెన్ కింగ్ ఆల్సో డన్ ద సేమ్ ప్రేయర్. మరి కింగ్ రాజు కూడా అదే ప్రార్థన చేసి ఉన్నాడండి. I cannot do anything right now. The king was said. కింగ్ రాజు ఏమన్నా నేను ఇప్పుడు ఏం చేయలేను. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. నా చేతులలో ఇది లేదు. బట్ కానీ బై ఫెయిత్ ఐఎమ్ సేయింగ్, విశ్వాసంతో నేను చెప్తున్నాను, యూ విల్ గెట్ ద విక్టరీ. నీకు విజయం అనేది కలుగుతుంది త్రూ బై యువర్ జీసస్. యేసయ్య ద్వారా, త్రూ బై యువర్ యెహోవా ద్వారా నీకు విజయం కలుగుతుంది అని చెప్పాడండి. సో లైక్ దట్. అలా ఏమైందంటే అట్ ద టైం, ఆ టైంలో ఏమైందంటే, సో ఎస్తేర్ సెడ్ టు జీసస్. యేసయ్యకి చెప్తుంది, జీసస్ యేసయ్య, ఫాదర్, తండ్రి, ఐ కెనాట్ డూ ద వార్. నేను యుద్ధం చేయలేను. ఐ యామ్ వీక్. నేను బలహీనురాల్ని. హౌ కెన్ ఐ సేవ్ మై పీపుల్? నేను ఎలాగ నా ప్రజల్ని రక్షించగలుగుతాను? యు గో విత్
యు డూ వన్ థింగ్. ఏసయ్యా ఒక కార్యం చేయవా, ప్లీజ్ డూ ద వన్ మెరికల్, అద్భుతం చేయవా, దయచేసి అద్భుతం చేయవా. బ్యాటిల్ ఈజ్ యువర్స్ మై జీసస్. ఏసయ్యా యుద్ధం నీదయ్యా అని చెప్పిందండి ఎస్తేరు. when she called the Jesus, ఎప్పుడైతే యేసయ్యను పిలిచిందో, when she invited the Jesus, ఎప్పుడైతే యేసయ్యను ఆహ్వానించిందో, Jesus stand by. యేసయ్య వచ్చి నిల్చుకున్నాడండి. Jesus has a wonderful, యేసయ్య ఏం చేశాడండి, heavenly army is came, పరలోక రాజ్యము మరి పరలోక సైన్యం కదిలి వచ్చిందండి to fight, మరి యుద్ధం చేయడానికి, to destroy all the Haman armies, హామాను పెట్టిన ఆ ఆర్మీలన్నిటి పతనం చేయడానికి. So Jesus came, యేసయ్య దిగొచ్చాడు. Jesus was given them victory. యేసయ్య విజయం ఇచ్చాడండి. Victorious God is with us. విజయం ఇచ్చే దేవుడు మన వెంటున్నాడండి. So why you worry? నువ్వెందుకు బాధపడుతున్నావు? You call the Jesus. యేసయ్యని పిలుచు. Today I cannot lead my life. యేసయ్య నేను నా జీవితాన్ని గడపలేకపోతున్నా. Fight. నేను పోరాడండి అయ్యా. Please do the battle. మరి నువ్వు యుద్ధం చేయండి అయ్యా. స్టాండ్ బై మై సైడ్. నా ముందు నిల్చుకొని యుద్ధం చేయండి అయ్యా. డిస్ట్రాయ్ దిస్ సాటన్ యాక్. ఈ సాతాను కాడిని విడగొట్టండి అని యేసయ్యని అడగండి మీరు. డిస్ట్రాయ్ దిస్ ఫైనాన్షియల్లీ క్రైసిస్. ఈ అప్పుల బాధని విడగొట్టండి యేసయ్యని అడగండి. డిస్ట్రాయ్ దిస్ మెంటల్ టార్చర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో మానసికంగా నలిగిపోయి ఉన్నాను, నాకు విడుదల ఇవ్వని యేసయ్యని అడగండి. డిస్ట్రాయ్ దిస్ పావర్టీ లైన్ ఇన్ మై లైఫ్. ఈ బీదతనం నుంచి నాకు విడుదల ఇవ్వని యేసయ్యని అడగండి. You ask Jesus. యేసయ్యని అడగాలి నువ్వు. You are not asking Jesus. నువ్వు యేసయ్యని అడగట్లేదు. You are asking the man of God, దైవ సేవకులను అడుగుతున్నావు నువ్వు. You are asking the woman of God, దైవ సేవకులను అడుగుతున్నావు అని నువ్వు. You are not asking Jesus. నువ్వు యేసయ్యని అడగట్లేదు. Jesus heal me, యేసయ్య నన్ను స్వస్థపరచని నువ్వు అడగట్లేదు. Jesus deliver me, యేసయ్య నాకు విడుదల ఇవ్వని నేను అడగట్లేదు. Jesus fight for me, యేసయ్య నా గురించి నువ్వు యుద్ధం చేయని అడగట్లేదు. Stand before me, నా ముందు నిలబడి do the battle, మరి యుద్ధం చేయండి అని యేసయ్య తను వరడం లేదు. That's the cause. అందుకే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో సారో ఈస్ దేర్, కన్నీరు అనేది ఉందండి. డిస్ట్రాక్షన్ ఈస్ దేర్, మరి భయంకరమైన డిస్ట్రాక్షన్ లో, భయంకరమైన పరిస్థితులలో నువ్వు ఉన్నావండి. కుప్పలు తప్పలుగా ఆపదల్లో నువ్వు కూడుకుపోయినావండి. That's the cause I say today. అందుకే నేను చెప్తున్నాను, డోంట్ డిపెండ్ అపాన్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్. ఏ దైవ సేవకుడు, ఏ దైవ సేవకురాల మీద నువ్వు ఆధారపడద్దు. ఓన్లీ డిపెండ్ అపాన్ జీసస్. యేసయ్య మీద ఆధారపడు. ఎస్తేర్ వాస్ కాల్డ్ ద జీసస్. ఎప్పుడైతే ఎస్తేరు యేసయ్యని మరి పిలిచిందో, జీసస్ ఇస్ కేమ్. యేసయ్య వచ్చాడు. జీసస్ స్టాండ్ బిఫోర్ హర్. యేసయ్య వచ్చి ఆమె ముందు నిలబడుకున్నాడు. సో హి వాస్ డన్ ద బ్యాటిల్. యుద్ధం చేశాడు. వెన్ యు కాల్ జీసస్, నువ్వు యేసయ్యని పిలిస్తే వై హి విల్ నాట్ కమ్? ఎందుకు రాడు? హి విల్ డెఫినెట్లీ కమ్, వస్తాడు. బట్ వాట్ యు హావ్ టు డూ, కానీ నువ్వేం చేయాలంటే యు హావ్ టు సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్. కానీ నీ జీవితాన్ని యేసయ్యకి నువ్వు ఇవ్వాలి. ఎస్తేర్ వాస్ సరెండర్ హర్ లైఫ్ టు జీసస్. ఎందుకు యేసయ్య వెంటనే పిలుస్తానే వచ్చాడంటే, ఎస్తేరు తన జీవితాన్ని యేసయ్యకి సమర్పించిందండి. షీ వాస్ ఒబే ద జీసస్. యేసయ్యకి లోబడిందండి. దట్స్ ద కాజ్ జీసస్ ఈస్ ఆన్సర్డ్ ఇమిడియట్లీ. అందుకే వెంటనే యేసయ్య జవాబు ఇచ్చాడు. టుడే యు ఆర్ నాట్ గెటింగ్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్. ప్రార్థన జవాబు రావట్లేదా? సో మిస్టేక్ ఈజ్ యువర్స్. తప్పు నీదే. యు హావ్ టు కరెక్ట్ యువర్ సిన్. నువ్వుగా ఏం చేయాలంటే సరి చేసుకొని యు స్టాండ్ బిఫోర్ జీసస్. యేసయ్య ముందు నిలబడు. డెఫినెట్లీ జీసస్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. తప్పకుండా యేసయ్య నీకు జవాబిచ్చి జీసస్ విల్ డూ ద బ్యాటిల్ ఫర్ యు. యేసయ్య నీ గురించి యుద్ధం చేస్తాడు. when Jesus started doing the battle, యేసయ్య యుద్ధం చేయడం మొదలు పెట్టాడంటే hell will cry. పాతాళం ఏడుస్తుందండి. హెల్ విల్ బి డిస్ట్రాయ్డ్. నరకం పగిలిపోతుందని, పాతాళం పతనం అయిపోతుందండి. దట్ ఈస్ ద పవర్ ఇన్ జీసస్ నేమ్. అది యేసయ్యలో ఉన్న శక్తి. సో ఎస్తేర్ పవర్, ఎస్తేర్ శక్తి ఏంటి? జీసస్. యేసయ్య శక్తి. షీ వాస్ డిపెండ్ అపాన్ ద జీసస్ పవర్. యేసయ్య శక్తి మీద ఆమె ఆధారపడింది. టుడే యు హావ్ టు డిపెండ్ అపాన్ ద జీసస్ పవర్. యేసయ్య శక్తి మీద నువ్వు ఆధారపడాలి. సో టుడే వి హావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ త్రూ బై ద ఎస్తేర్ లాస్ట్ చాప్టర్. చివరి భాగంలో మనం ఎస్తేర్ జీవితం గురించి అనేకం తెలుసుకున్నామండి. సో ఎస్తేర్ పవర్, ఎస్తేర్ శక్తి ఏంటి? నాట్ హర్ కింగ్డమ్, ఆమె రాజ్యం కాదు. నాట్ ద కింగ్, రాజు కాదు. నాట్ హర్
జెహోవా గాడ్, యెహోవా దేవుడు. హర్ స్ట్రెంగ్త్ ఇస్ జెహోవా గాడ్. ఆమె శక్తి యెహోవా దేవుడై ఉన్నాడండి. హర్ పవర్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆమె మరి శక్తి మరి యేసయ్య ఉన్నాడండి. షీ వాజ్ ఫిల్డ్ విత్ ద అనాయింట్మెంట్. ఆమె అభిషేకింపబడిన వ్యక్తి. షీ వాజ్ అనాయింటెడ్ పర్సన్. ఆమె అభిషేకం పొందిన వ్యక్తి. హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ లీడింగ్ హర్. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను నడిపిస్తున్నారు. టుడే ఈరోజు నీ జీవితంలో యు నీడ్ ద హోలీ స్పిరిట్ గాడ్ లీడింగ్. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నీకు కావాలి. ఎస్తేర్ పవర్, ఎస్తేర్ శక్తి ఏంటో మనం తెలుసుకున్నాం. జీసస్ యేసయ్య అని. నౌ దట్ జీసస్ పవర్, ఆ యేసే శక్తి యు నీడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు కావాలి. వితౌట్ ద జీసస్ పవర్, యేసే శక్తి లేకుండా, వితౌట్ జీసస్ బ్యాటిల్, యేసయ్యని పక్షాన యుద్ధం చేయకుండా యు కెనాట్ విన్ ద సాటన్. సాతాన్ని నువ్వు మరి ఎదిరించలేవండి. యు కెనాట్ డిస్ట్రాయ్ దిస్ ఆల్ ద వరల్డ్లీ ఫ్లెష్లీ డిజైర్స్. ఈ శరీర కోరికలన్నిటిని నువ్వు పతనం చేయలేవండి. యు నీడ్ ద హెవెన్ అనాయింట్మెంట్. పరలోకపు అభిషేకం నీకు కావాలి. యు నీడ్ ద హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలి. సో ఎస్తేర్ వాస్ వై షీ బికమ్ దట్ మచ్ కరేజియస్. ఆమె ఎందుకంత ధైర్యం పొందింది ఒక్కసారిగా? బికాజ్ ఎందుకంటే హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ కేమ్ అపాన్. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలోకి వచ్చాడు. when she was done the 3 days fasting prayer, ఉపవాస ప్రార్థన ఆమె చేసి ఉన్నప్పుడు. సో when you do the fasting prayer, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, when you submit your life to Jesus, నువ్వు యేసుకి నీ జీవితాన్ని నువ్వు ఇచ్చినప్పుడు హోలీ స్పిరిట్ will touch you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా తాకుతాడు. What a wonderful God we are serving. ఎంత అద్భుతమైన దేవుడు అండి. టుడే యు ఆర్ నాట్ గెట్టింగ్ జాబ్, నీకు ఉద్యోగం రావట్లేదా? టుడే యు ఆర్ నాట్ గెట్టింగ్ ద మ్యారేజ్, వివాహం కావట్లేదా? టుడే యు ఆర్ ఇన్ ద హైలీ డిస్టర్బెన్సెస్. ఏ భయంకరమైన స్థితిలో ఉన్నా సరే, టుడే యు వాంట్ టు అటెంప్ట్ ద సూసైడ్, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా సరే, టుడే యు ఆర్ హ్యావింగ్ ద డెత్ ఫియర్ దట్ ద COVID-19 will enter upon you. COVID-19 నీ మీదకి వస్తుందని భయక్రాంతురాలవై ఉన్నావేమో. డోంట్ వరీ, బాధపడొద్దు. బ్యాటిల్ ఇస్ నాట్ యువర్స్. యుద్ధం నీది కాదు. బ్యాటిల్ ఇస్ యెహోవా. యుద్ధం చేసేది యెహోవా నీ పక్షంన. బికాజ్ ఎందుకంటే యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఎందుకంటే మీరందరూ యేసయ్య బిడ్డలై ఉన్నారండి. యు మస్ట్ రియలైజ్ దట్. దాన్ని గ్రహించాలి. నువ్వు అది తెలుసుకోవాలని హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టీచింగ్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. సో లెట్స్ డు ద ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. రైన్ ఇస్ కమింగ్. వర్షం వస్తుందండి. ఓకే, ఐ లవ్ ద రైన్. నాకు వర్షం అంటే చాలా ఇష్టం. ఇట్స్ కమింగ్. వర్షం వస్తుందండి బయట. ఓకే, సో క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు ఆల్. మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. Father, in the name of the Jesus of Nazareth, Esther power is not her army, not her beauty, not her all the worldly desires, not her anything, Father. Esther power is yours, Father. Oh, Esther power is only you, Father. Thank you for teaching us, Father. Thank you for giving the victory to Esther, Father. Same God, Father, in our life we also need the victory, Father. We also overcome the Satan in our life, Father. We also overcome the financial crisis, Father. We also overcome all the negative thoughts in our life, Father. Father, we also need the Holy Spirit anointment, Father. Father, touch each and everyone in Jesus' name, Father. Melt all the hearts right now in Jesus' name, Father. Every youngster, they have to submit their life to you today in Jesus' name, Father. Every young girl, Father, they have to surrender their life to you, Father. Not any boyfriend, not any girlfriend. That the love marriages is the Satan disturbances, the Satan net is the love marriages, Father. Let they all will come out from that in Jesus' name, Father. Let all will come out from that out in Jesus' name, Father. Completely deliver all the brothers and sisters right now in Jesus' name, Father. Deliver all the man of God, women of God, those who are doing the addicted to the love marriages. That is a sin in front of you, Father. Let they understand that in Jesus' name, Father. Not only that, Father, or disobeying spirit, I rebuke upon their hearts right now in Jesus' name, Father. Those who are in the poverty line, let they will be rich in Jesus' name, Father. Those who are not understand the will of God, today let they understand the will of God, Father. Let they surrender their life like a Esther in Jesus' name, Father. Let they be a good Esther life in Jesus' name, Father. Let the Holy Spirit God lead them in Jesus' mighty name. We pray. Amen. Thank you, Holy Spirit God. Let the Father blessings and Son of God blessings, Holy Spirit God blessings lead you and guide you and strengthen you, and let the Holy Spirit anointment flows upon you, upon your families, upon your churches, all the places all over the world. Amen. Thank you for watching till now. Actually,
You know that I was came from the fasting prayer. ఉపవాస ప్రార్థనతో వచ్చానండి. I love to do the fastings. నాకు ఉపవాసాలు చేయడం చాలా ఇష్టం. But my parents will not agree. నా తల్లిదండ్రులు ఒప్పుకోరు because my health was not well. నా ఆరోగ్యం బాగుండదని. But I love to do the fasting prayers. నాకు ఉపవాస ప్రార్థన చేయడము చాలా ఇష్టం అండి. Because in fasting prayer I will spend time with Jesus. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో మనం యేసుతోటి గడుపుతామండి. So okay, praise the Lord. Thank you for watching till now. So tomorrow Friday, రేపు ఫ్రైడే నండి, ద వర్షిప్ విల్ బి దేర్. ఆరాధన రేపు ఉంటుంది. జాయిన్ ఇన్ ద వర్షిప్. ఆరాధన మీరు పాల్పొందాలని నేను కోరుతున్నాను. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ. అండ్ శామ్యుయల్ గారు ప్రైజ్ ద లార్డ్. విజయ్ గారు ప్రైజ్ ద లార్డ్. రాజారాం గారు ప్రైజ్ ద లార్డ్. మణి గారు ప్రైజ్ ద లార్డ్. మోజస్ గారు ప్రైజ్ ద లార్డ్. ఎస్ ప్రైజ్ ద లార్డ్. రవి ఓకే, వీరేష్ గారు ప్రైజ్ ద లార్డ్. విజయ్ గారు ప్రైజ్ ద లార్డ్. గోపి నాగేశ్వరరావు గారు ప్రైజ్ ద లార్డ్. జయ ప్రైజ్ ద లార్డ్. ప్రభాకర్ గారు ప్రైజ్ ద లార్డ్. ఎస్ ఓకే, ఓకే, ఆల్ ద గ్లోరీ టు జీసస్. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, టుమారో ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఇన్ వర్షిప్. ఆరాధనలో రేపు మనం కలుద్దామంటే. ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. సో ఐ నీడ్ ద ప్రేయర్ పార్ట్నర్స్ ఫర్ మై మినిస్ట్రీ. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, ప్రార్థన చేసే వీరులు కావాలండి మరి నా సేవకి. ఇఫ్ ఎనీబడి ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడతారో, ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. యేసై నామమున మీ అందరిని నేను యేసై నామమున ఐ ఆల్ వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే ఫేస్బుక్ లైవ్. Thank you for watching the today Facebook live. Thank you. Share with your friends, share with your family, and be blessed person in this world. Praise the Lord, Andy. So tomorrow I'm going to meet you all. Praise the Lord.